బండి భగీరథ పోక్సో కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇవాళ భగీరథను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయనున్నారు పోలీసులు. వారం రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బండి భగీరథ పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు చేశారు అధికారులు. హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల దర్యాప్తుపై సిట్ను నియమించారు. పోక్సో కేసులో భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరిగింది. దీనిపై ఈ నెల 16న చార్మినార్ పోలీసులకు హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయగా చార్మినార్ నుంచి కేసును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. తాజాగా ఇదే కేసులో జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ సిపి ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు దామోదర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరిపై కేసు నమోదు చేశారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఒకవైపు పోక్సో కేసులో బండి భగీరథకు సంబంధించి పోలీసుల విచారణ కూడా కొనసాగుతోంది కదా, మరి దీనికి సంబంధించి మరొక పిటిషన్ కూడా వేయబోతున్నారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. అర్చన, ఒకవైపు బండి భగీరథకు సంబంధించి పోక్సో కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఆ రోజు ఏదైతే భగీరథకు సంబంధించి మధ్యంతర బెయిల్ సమయంలో కావచ్చు, ఇంకా ఆ పిటిషన్ సంబంధించి కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న సమయంలో హైకోర్టు జడ్జిపై కూడా సోషల్ మీడియాలో పలుపు అనుచిత పోస్టులు పెట్టిన సంబంధించి కూడా దానికి ఆ దర్యాప్తుకు సంబంధించి ఒక సిట్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దామోదర్ను అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే వ్యవహారం పైన కూడా అయితే విచారణ జరుగుతున్న క్రమంలో హైకోర్టు జడ్జి పైన కూడా కొన్ని అనుచిత పోస్టులు పెట్టిన సందర్భంలో వారందరిపైన కూడా కేసులు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. వీటికి దర్యాప్తు చేసేందుకు అయితే జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో కూడా ఒక సిట్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారని కూడా దుష్ప్రచారం చేశారు. దీనిపైన కూడా ఈ నెల 16వ తేదీన చార్మినార్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. అయితే చార్మినార్ నుండి ఈ కేసును సైబర్ క్రైమ్ కి అయితే బదిలీ చేయడం జరిగింది. తాజాగా ఇదే కేసులో సిట్ ఏర్పాటు చేస్తూ సిపి అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్ కు జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో అయితే సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ కు సంబంధించి కూడా ఒకవైపు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కీలక నిందితుడు దామోదర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో అనుచిత పోస్టులు పెట్టినటువంటి మరికొందరి పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు పోక్సో కేసులో నిందితుడుగా ఉన్నటువంటి బండి భగీరథ్ పైన కూడా విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న భగీరథ్ కు సంబంధించినటువంటి ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డిసెంబర్ 31 రోజు ఏదైతే అత్యాచారం జరిగిందని కూడా బాధితులు పేర్కొన్న నేపథ్యంలో మాత్రం ఆ రోజు ఆ సమయంలో ఎంతమంది మిత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న స్టేట్ బషీరాబాద్ పోలీసులు అయితే వాళ్ళందరినీ కూడా పిలిచి విచారణ చేశారు. దాదాపు 10 మంది భగీరథ్ స్నేహితులందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. అయితే ఈ రోజు భగీరథ్ కు సంబంధించి కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. దాదాపు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా స్టేట్ బషీరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవేళ వారం రోజులు కనుక కస్టడీకి అనుమతిస్తే మాత్రం భగీరథ్ నుంచి కీలక విషయాలు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే బాధితురాలు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా భగీరథ్ ను విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు పలుమార్లు కూడా తన పైన అత్యాచారం చేశారని కూడా బాధితురాలు పేర్కొన్న నేపథ్యంలో ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, అదేవిధంగా నార్సింగ్ లోని అపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఈ అత్యాచారం జరిగిందని కూడా బాధితురాలు తనతో వాంగ్మూలంలో పేర్కొన్న నేపథ్యంలో భగీరథ్ ఈ అంశాలపైన కూడా భగీరథ్ ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా భగీరథ్ ఈ వారం రోజుల కస్టడీలో మాత్రం పలు కీలక అంశాలను అయితే పోలీసులు గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో కూడా ఇప్పటికే వాళ్ళు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో మాత్రం ఈ కేసును త్వరలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా ఈ వారం రోజుల పాటు ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే మాత్రం వారం రోజుల పాటు భగీరథ్ ని విచారించి కీలక అంశాలు అయితే రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.